పద్మవ్యూహం శత్రు దుర్భేద్యం అతిరథ మహారథులకే అంతుపట్టని రహస్యం. లోపలికి వెళ్లిన కొద్దీ తావుని దరికి చేర్చే మృత్యుబిలం వలయాకారంలో ఉంటుంది కాబట్టి దీన్ని చక్రవ్యూహం అని కూడా వ్యవహరిస్తారు. 7 వలయాల్లో రథ గజ తురగ పదాతి సైన్యాలతో శత్రు దుర్భేద్యమైనది పద్మవ్యూహం. అసలు ఏంటి పద్మవ్యూహం అని గురించి అభిమన్యుడికి మాత్రమే ఎలా తెలుసు? కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవుల పద్మవ్యూహంలోనికి అభిమన్యుడు ఎలా వెళ్ళగలిగాడు? ఎందుకు తిరిగి రాలేకపోయాడు? ద్రోణుడికి అవమానం ఎలా జరిగింది? భీష్ముడి తర్వాత కౌరవ సర్వ సైన్యాధ్యక్షుడుగా ద్రోణాచార్యుడు నియమితుడయ్యాడు. ఆపై 2 రోజుల యుద్ధం జరిగినా ధర్మరాజును బంధించలేకపోయారంటూ దుర్యోధనుడు హేళనగా మాట్లాడాడు. దీనికి సిగ్గుపడి నేను ఈ రోజు గొప్ప వ్యూహాన్ని నిర్మిస్తాను, అది దేవతలు కూడా భేదించలేనిది, మహావీరుడైతే తప్ప దాన్ని భేదించడానికి ప్రయత్నించలేడు అని ద్రోణుడు ప్రకటించాడు. అదే పద్మవ్యూహం. కౌరవ సేనలను తామర పువ్వు ఆకారంలో నిలిపాడు ద్రోణుడు. వివిధ దేశాధిపతులు తామర పువ్వులోని రేకుల మాదిరి నిలిచారు. వారి కుమారులు పువ్వు మధ్య భాగంలో కేసరిలా నిలబడ్డారు. కర్ణుడు, దుశ్శాసనుడు సేనలతో కలిసి పద్మం లోపల భాగాన వారి మధ్య దుర్యోధనుడు ససైన్యంగా నిలిచారు. సైంధవుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, శకుని, కృతువర్మ, భూరిశ్రవుడు, శల్యుడు, శల్యుడు, కౌరవులు వారి కుమారులు తమ స్థానాల్లో నిలిచారు. మహావీరులైన పాండవుల్లో ఎవరికీ దానిలోకి ప్రవేశించడం సాధ్యం కాలేదు. ఆ రోజు అర్జునుడిని సంసప్తకులు వ్యూహాత్మకంగా యుద్ధభూమికి దక్షిణంగా తీసుకుపోయారు. లోపలికి వెళ్లడం వారికి మాత్రమే తెలుసు. దిక్కుతోచని పరిస్థితిలో ధర్మరాజుకు అభిమన్యుడిని పంపక తప్పలేదు. కుమారా అభిమన్య, ఈ పద్మవ్యూహంలో చొరబడటం నీకు నీ తండ్రి అర్జునుడును శ్రీకృష్ణుడు ప్రద్యుమ్నుడికి మాత్రమే తెలుసు. మనల్ని చూసి నీ తండ్రి హేళన చేయకుండా ఆ పద్మవ్యూహాన్ని ఛేదించు అని కోరాడు. అభిమన్యుడు సమరోత్సాహంతో నా తండ్రి నాకి వ్యూహాన్ని ఛేదించే లోపల ప్రవేశించడం వరకు చెప్పాడు. అలా ప్రవేశించి కౌరవ సైన్యాన్ని చీల్చి చెండాడుతాను అన్నాడు. ఆ మాత్రం చాలు కుమారా, నువ్వు దారి చూపి పద్మవ్యూహంలోకి ప్రవేశిస్తే నీ వెనువెంటనే మేమంతా లోపలికి ప్రవేశిస్తాం అని సంతోషంగా ధర్మరాజు అన్నాడు. పక్కనే ఉన్న భీముడు కూడా కుమారా, నువ్వు వ్యూహాన్ని ఛేదిస్తే చాలు, నీ వెంటనే నేను, దృష్టద్యుమ్నుడు, ద్రుపదుడు, సాత్యకి, విరాటుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించి శత్రుసేనలను మట్టు పెడతాం అని భరోసా ఇచ్చాడు. పద్మవ్యూహం రచించిన ద్రోణుడు మెచ్చుకునేలా వ్యూహంలోకి ప్రవేశించి శత్రు నిర్మూలనం చేస్తాను, అందరూ ప్రవేశించేలా రణరంగంలో వీరవిహారం చేస్తాను అని సంకల్పం చెప్పిన అభిమన్యుడు అన్నంత పని చేశాడు. వ్యూహం నుంచి బయటకు వచ్చే మార్గం తెలియకపోయినా ఏమాత్రం జంకలేదు. తన సారథి సుమిత్రుణ్ణి ద్రోణుడి వైపు రథం పోనివ్వమన్నాడు. మండే అగ్నిగోణంలా పద్మవ్యూహంలోకి ప్రవేశించాడు అభిమన్యుడు. అప్పుడు సుమిత్రుడు అభిమన్యుణ్ణి మరోసారి ఆలోచించుకోమంటూ ఇలా హితవు పలికాడు. నువ్వు బాలుడివి, నీ ఎదుట ఉన్నది ద్రోణుని సైన్యం. వారు అతిరథ మహారథులు, అత్యంత క్రూరాత్ములు, నీ చేతిలో మరణించేవారు కాదు అని అన్నాడు. సారథి సందేహాలను కొట్టిపరేసి మెరుపు వేగంతో మండే అగ్నిగోళంలా పద్మవ్యూహంలోకి చొచ్చుకొని పోయాడు అభిమన్యుడు. కౌరవ సేనలను కత్తికో కండగా నరకడం మొదలుపెట్టాడు. అతడి ధాటికి కురుసేన కకావికలమైంది. పద్మవ్యూహం చల్లా చెదురైంది. కర్ణుడి కవచాన్ని పగలగొట్టాడు. బాణాల దెబ్బతో మూర్ఛల్లపోయేలా చేశాడు. శల్యుణ్ణి, దుశ్శాసుని కూడా స్పృహ తప్పేలా చేశాడు. మరోవైపు అభిమన్యునికి సాయం చేసేందుకు పాండవులు అతడి వెంట పద్మవ్యూహంలోకి ప్రవేశించారు. అప్పుడు వారికి కౌరవుల భావమరిది జయద్రుధుడు, సైంధవుడు అడ్డు తగిలాడు. ఒక్క అర్జునుని తప్ప మిగతా పాండవులను ఒక్కరోజు మాత్రం నిలువరించే వరాన్ని పరమేశ్వరుని నుంచి పొందాడు సైంధవుడు. దాంతో అతడి అస్త్రాల దాటికి తట్టుకోలేక పాండవ సైన్యం పలాయనం చిత్తగించింది. మరోవైపు అభిమన్యుడు పద్మవ్యూహంలోకి చొచ్చుకుపోయి దుర్యోధనున్నే పారిపోయేలా చేశాడు. అతడి కొడుకైన లక్ష్మణ కుమారుడిని, కోసల దేశాధీశుడైన బృహద్బులుణ్ణి సంహరించాడు. యోధుల పరంగా వ్యూహపరంగా బలమైన కౌరవ సేనలను ఎదుర్కోవటం కష్టమనే భావనను పటాపంచలు చేశాడు. అందరూ ఒక్కటై మోసం చేశారు. యుద్ధంలో వీరవిహారం చేస్తున్న అభిమన్యుడిని
కపటోపాయంతో తప్ప మరో విధంగా నిలువరించలేమని ద్రోణుడు చెప్పగా కౌరవ యోధులు యుద్ధనీతిని వ్యతిరేకంగా అభిమన్యుడిపై ఉక్కొమ్మడిగా దాడి చేశారు. నిరాయుధుణ్ణి విరుధుణ్ణి చేశారు. బాణవర్షం కురిపించారు. అప్పుడు అభిమన్యుడు రథంలోని చక్రాయుధాన్ని తీసుకొని గిరగిరా తిప్పుతూ సింహనాదం చేస్తూ యుద్ధం చేశాడు. అన్ని వైపుల నుంచి చుట్టుముట్టి ఆ ఆయుధాల్ని ముక్కలు చేయగా గదాయుధంతో పోరు సాగించాడు. అప్పటికే ఒంటరి పోరుతో అలసిపోయాడు. ఇంతలో దుశ్శాసనుని కుమారుడు అతడిని ఎదుర్కొన్నాడు. వారిద్దరికీ ఘోర సమరం జరిగింది. ఇద్దరి శరీరాల నుంచి రక్తం ధారలు కట్టింది. ఇద్దరు తీవ్రంగా గాయపడి ప్రాణాలు విడిచారు. ముల్లోకాలను వెలిగించే సూర్యుడు అస్తమించినట్లయింది. అడవిని బూడిద చేసిన దావాగ్ని ఆరిపోయింది. మహాసముద్రం ఇంకిపోయింది. విగత జీవుడైనప్పటికీ అభిమన్యుడిపై కౌరవులకు ఇంకా కసి తీరలేదు. వారంతా కలిసి అతడి శరీరాన్ని నిర్దయగా పొడిచి క్రూరంగా వ్యవహరించారు. అభిమన్యుడి మరణ వార్త విని దుర్యోధనుడు తెగ సంబరిపడిపోయాడట. ఇది చూసిన యుయుత్సుడు దుర్యోధనుడిపై మండిపడుతూ, ఏం చూసుకొని ఆనందపడుతున్నావు? ఒక బాలుడిని అది కుట్ర చేసి చంపడం మీ విజయమా అని ప్రశ్నించాడట. అభిమన్యుడికి ఎలా తెలుసు? యుద్ధ వ్యూహంలో ఎంతో ప్రత్యేకత ఉన్న పద్మవ్యూహం పెద్ద రహస్యం. చిక్కుముడిగా ఉండిపోవడానికి కారణం దాన్ని వేధించే నైపుణ్యం కేవలం నలుగురికి మాత్రమే తెలిసి ఉండటం. అందులో అర్జునుడు కూడా ఒకడు. పద్మవ్యూహంలో ప్రవేశించటం గురించి అభిమన్యుడి తల్లి కృష్ణుడి సోదరి సుభద్ర తన భర్త అర్జునుడిని అడిగింది. అప్పటికి అభిమన్యుడు సుభద్ర గర్భంలో ఉన్నాడు. పద్మవ్యూహం గురించి అర్జునుడు చెబుతుండగా సుభద్ర కొడుతూ నిద్రపోయింది. అయితే ఆ తర్వాత నుంచి సుభద్ర గర్భంలో ఉన్న అభిమన్యుడు కొట్టడం మొదలుపెట్టాడు. అది గమనించని అర్జునుడు పద్మవ్యూహంలోకి ఎలా వెళ్లాలో చెప్పేశాడు. 7 వలయాల్లో రథ గజ తురగ పదాతి సైన్యాలతో శత్రు దుర్భేద్యమైనది పద్మవ్యూహాన్ని గజపథ ద్వారా లోపలికి వెళ్లాలని అర్జునుడు రహస్యం చెప్పాడు. అయితే సుభద్ర నిద్రపోవడం గమనించిన అర్జునుడు చెప్పడం మానేశాడట. ఇతిహాసమైన ఇప్పటికీ ఎన్నో రూపాల్లో ఉంది. ఎవరైనా ఆపదలో చిక్కుకున్నప్పుడు పద్మవ్యూహంలో చిక్కుకుపోయాడు అంటారు. అదేవిధంగా ఎవరినైనా తమ తెలివితేటలతో ఆధీనులుగా చేసుకున్న నా పద్మవ్యూహంలో చిక్కాడు అంటూ సామెతగా వాడతారు. తెలుగులోను మహాభారత కథతో తెరకెక్కిన చిత్రాల్లో అభిమన్యుడి వీర పరాక్రమాలను మనం చూసాం. తెలుగులో 1926లో ప్రచురించిన పద్మవ్యూహము అనే నాటక పుస్తకంలో పద్మవ్యూహం చిత్ర రూపంలో కనిపిస్తుంది. దీనిని సోమరాజు రామానుజరావు రాశారు. కర్ణాటకలోని హలిబేడు హయేసల్లేశ్వర దేవాలయం 12వ శతాబ్దిలో అభిమన్యుడు పద్మవ్యూహంలో అడుగు పెడుతున్న దృశ్యాన్ని శిల్పరూపంలో చెక్కి శాశ్వతత్వం కల్పించారు. మన ఛానల్ని ఇప్పుడే విజిట్ చేసి ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.